వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటో తెలుసా అమ్మా? ఫ్యామిలీ అంటే వాళ్ళు, భార్య అంటే ఆవిడ. నువ్వు ఆయన సెకండ్ సెటప్వి, నేను ఆయన సెకండ్ సెటప్ కి పుట్టిన అక్రమ సంతానాన్ని. అవునా? ఇదే నిజం. ఈ నిజాన్ని నువ్వు ఒప్పుకోలేవు. ఈ నిజాన్ని నేను భరించలేను. ఆయన భార్యగా ఆవిడ అనుభవిస్తుంది. హోదా, గౌరవం, పరువు, ప్రతిష్ట అన్ని అన్ని ఆయన భార్యగా ఆవిడ అనుభవిస్తుంది. నీకు మిగిలిందేంటో తెలుసా? మెడకు తాళి, కంటికి కన్నీరు. ఇదే నీ జీవితం. ఇది నిజం కాదు, పచ్చి నిజం. నమస్తే సార్. నువ్వేం లేవనవసరం లేదు. ఇలాంటి చోట కావాల్సింది మర్యాదలు కాదు. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఎలా ఉంది ఇప్పుడు? ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి నీ హెల్త్ కండిషన్ గురించి డాక్టర్ ఫోన్ చేసి తెలుసుకుంటున్నానయ్యా. ప్రాబ్లం ఏమీ లేదని చెప్పాడు. నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సార్. చూడమ్మాయి, హరిశ్చంద్ర ప్రసాద్ అంటే మీ ఇంటి మనిషే కాదు, నా సొంత మనిషి కూడా. అన్నీ చూసుకోవటానికి నేనున్నాను. మీరెవరో కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. మంచితనం ఉన్న చోటే శత్రువులు ఎక్కువగా ఉంటారు ప్రసాద్. ఇది రాజకీయాల్లో మరీ ఎక్కువ. అందుకే నీకు జరిగింది యాక్సిడెంట్ అయి ఉండదని నాకు అనుమానం వచ్చింది. జరిగిన దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. ఎవ్వరిని విడిచిపెట్టను. థ్యాంక్ యూ సార్. మెరుగైన వైద్యం కావాలన్నా, విశ్రాంతి కావాలన్నా ప్రపంచంలో నీకు నచ్చిన చోటకు పంపిస్తాను. ఎక్కడికి వెళ్తావు చెప్పు? అవన్నీ వద్దు సార్. నాకు విశ్రాంతి కన్నా నీ అభిమానమే ముఖ్యం. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎవరైనా అభ్యర్థిని ఆలోచించారా? అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? నువ్వున్న పరిస్థితుల్లో రాజకీయాల గురించి మాట్లాడుకోవటం అవసరమా? వీడు మా అబ్బాయి కిరణ్. నమస్తే సార్. ఏం చేస్తున్నా బాబు? డిగ్రీ చేస్తున్నాను సార్. గుడ్. 4 రోజులు కాలేజీ సెలవు పెట్టి దగ్గరుండి నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. మా అమ్మాయి సింధు సార్. నమస్తే సార్. ఏం చదువుతున్నావు అమ్మా? ఎంబీఏ సార్. వెరీ గుడ్. ఎంబీఏ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీలాగా నాన్నగారిలాగా ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నాను సార్. పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నాను. వెరీ గుడ్. రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు జరగాలి అంటే మీలాంటి యంగ్స్టర్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి ఆలోచన. నీలాంటి వాళ్ళు వస్తే రాజకీయాల్లో మంచి మార్పు వస్తుంది. ఓకే, వెళ్ళొస్తాను ప్రసాద్. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే సార్. వస్తానమ్మా. మంచిది సార్. రైట్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. సింధు. డాడీ. థ్యాంక్స్ అమ్మా. దేనికి డాడీ? నువ్వు పార్టీలోకి వస్తాను అన్నందుకు.
ఏమండి ఈ జ్యూస్ తాగండి. అక్క సువర్చలక్క, ఎవరో వచ్చినట్లున్నారు. మీరు జ్యూస్ తాగండి, నేను వెళ్ళొస్తా. యముని గారు మీరా? అవునక్క. బాగున్నావా? రా 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 రా. ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ ఫోన్ చేయకుండా రావు కదా. బావగారు ఇంట్లోనే ఉన్నారు కదా, నువ్వు ఎలాగా బయటికి వెళ్ళావని ఫోన్ చేయకుండా వచ్చాను. పరిచయం లేని వాళ్ళ ఇంటికి వచ్చినట్లు అలా నుంచునే మాట్లాడతావేంటి? కూర్చో ఏమన్నా. లేదక్క, ఇంకా చాలా ఇళ్ళకెళ్ళాలి. నీకు ఈ వాయనం ఇచ్చి వెళ్దామని వచ్చాను. వాయనమా? పసుపు కుంకుమ చీర తోబుట్టులకి వాయనంగా ఇస్తే మన భర్తలు ఆయుధారోగ్యాలతో క్షేమంగా ఉంటారంటక్క. అవునా? నాకు కూడా విషయం తెలియదక్క. నిన్న చాగంటి కోటేశ్వరరావు గారు భక్తి ప్రవచనాల్లో చెప్తుంటే విన్నాను. అలాగా? నువ్వు నా సొంత అక్కవు కాకపోయినా నిన్ను అక్క అని పిలుస్తాను కాబట్టి నువ్వు నాకు తోబుట్టుతో సమానం. అందుకే నేను నీకు ఈ వాయినం ఇస్తున్నాను. తీసుకో అక్క. నన్ను నీ తోబుట్టు అనుకొని ఎంతో అభిమానంగా వచ్చి వాయనమిచ్చావు. థ్యాంక్స్ యమునా. థ్యాంక్స్ దేనికక్క? తోబుట్టు అనిపించుకోవడానికి పేగు పంచుకునే పుట్టక్కర్లేదు. బావగారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందక్క? డాక్టర్ గారు పర్లేదని చెప్పారు. ఆయన అందరి మంచి కోసం ఆలోచిస్తారు కాబట్టి దేవుడు చల్లగా చూస్తారక్క. అక్క, నీకు అక్క చెల్లి వరుసైన వాళ్ళు ఎవరైనా ఉంటే చీర వాయనంగా ఇస్తే నీ భర్త తొందరగా కోలుకుంటాడక్క. వెళ్ళొస్తాను. ఆ యమునా, ఈసారి వచ్చేటప్పుడు ఒక పూట ఇక్కడ ఉండేలారా? అలాగే అక్క, వస్తానక్క. ఎవరు స్వర్చల? యమున గారండి, వాయనం ఇవ్వడానికి వచ్చారు. ఓ అలాగా. పసుపు కుంకుమ చీర తోబుట్టులకి వాయనంగా ఇస్తే మన భర్తలు ఆయుధారోగ్యాలతో క్షేమంగా ఉంటారంటక్క. నీకు అక్క చెల్లి వరుసైన వాళ్ళు ఎవరైనా ఉంటే చీర వాయనంగా ఇస్తే నీ భర్త తొందరగా కోలుకుంటాడక్క. ఎవరు? మీరా? రాకూడని మనిషి వచ్చిందేంటా అనుకుంటున్నారా? చచ్చా, అదేం లేదు. కావలసిన వాళ్లే వచ్చారనుకుంటున్నాను. రావలసిన వాళ్ళని అయిన వాళ్ళని నువ్వనుకుంటే సరిపోతుందా? ఇలా ఇంటికొచ్చిన వాళ్ళని గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదనుకుంటాను. క్షమించండి, లోపలికి రండి. అక్కడే నిలబడ్డారే, రండి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. కడుపు నిండా తినకపోతే ఆకలి తీరదు, కంటి నిండా నిద్రపోకపోతే ఆరోగ్యం బాగుండదు. అలాంటిది నా భర్త నాకు మాత్రమే సొంతం కానప్పుడు ఎలా బాగుంటాను? మీరు వస్తారని ఊహించలేదు. మీరు రావడం చాలా ఆనందంగా ఉంది.
నీ ఆనందం నేను వచ్చినందుక, నా సౌభాగ్యాన్ని సగం నువ్వు పంచుకున్నందుక. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఏదైనా గుడికెళ్తూ ఇలా వచ్చారా? లేదు, నిన్ను కలవాలనే వచ్చాను. చాలా సంతోషం. అంత సంతోషం దేనికి? నేను మీ ఇంటికి వచ్చాను కాబట్టి నువ్వు కూడా మా ఇంటికి రావచ్చు అనుకుంటున్నావా? రావాలనుకోలేదు, కానీ రావాల్సి వచ్చింది. కాఫీ తీసుకొస్తాను. ఏమొద్దు, ఉండు. ఇంటికొచ్చి కనీసం కాఫీ కూడా తాకపోతే బాగుంటుందండి. నువ్వు చేసిన కాఫీ నాకు నచ్చిందనుకో, మరోసారి తాగడానికి మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆ తర్వాత ఆయనలాగే వారానికి 3 రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అది నా భయం. కాఫీలతోనో కంటి సైగలతోనో మనుషుల్ని పడగొట్టే టాలెంట్ నాకు లేదు. అవసరం వచ్చినప్పుడు సూది, పెన్సిల్ లాంటి చిన్న చిన్న వస్తువులు కనిపించకపోతే చాలా టెన్షన్ పడిపోతాం. అలాంటిది సర్వస్వం అనుకున్న భర్త వారంలో సగం రోజులు కనిపించకపోతే ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది కదా. నా దురదృష్టం నీకు అదృష్టమైంది, నీ అదృష్టం నాకు శాపంగా మిగిలింది. ఇలాంటి విచిత్రానికి మనిద్దరమే సాక్షులు. రావాల్సి వచ్చింది అని చెప్పాను, మరి ఎందుకొచ్చానో అడగలేదే? అడగకుండానే అన్నీ చెప్తున్నారు. ఇది కూడా అడగకుండానే చెప్తారని నాకు తెలుసు. చెప్పండి. భర్త క్షేమంగా ఉండాలంటే తోబుట్టు వరుసైన వాళ్ళకి చీర వాయనం ఇవ్వాలంట. నాకు తెలిసిన ఒక ఆవిడ చెప్పింది. నా భర్త ఆయురారోగ్యాలతో ఉండటం కోసం నీకు ఈ వాయనం ఇవ్వడానికి వచ్చాను. తీసుకో. ఇలా ఇవ్వడం మంచిదని నేను కూడా విన్నాను. ఒక్క నిమిషం.